ప్రొద్దుటూరు పోటెత్తింది. మేమంతా సిద్ధం బస్సు యాత్ర జన జాతరను తలపించింది. ప్రొద్దుటూరు బహిరంగ సభలో జన సునామీ కనిపించింది. సీఎం జగన్ ఇచ్చిన నినాదం ప్రభంజనమై హోరెత్తింది. ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, ఎల్లో గ్యాంగ్ సోషల్ మీడియా మోసాల గురించి, ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు అంతా సిద్ధం కావాలని సీఎం జగన్ ప్రొద్దుటూరు బహిరంగ సభ వేదికగా పిలుపునిచ్చారు. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతున్న యుద్ధానికి సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు వివరించారు. ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఇంటి బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు సింక్లోనే ఉండాలి అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి, ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను మాత్రమే ఎన్నుకునే ఎన్నికలు కావు. ఇవి కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు మీ ఓటు పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పేదల భవిష్యత్ ఈ ఎన్నికల మీద ఆధారపడి ఉంది. పొరపాటు జరిగితే పేదల బ్రతుకులు అంధకారమయమే. ప్రతి ఒక్కరికి వెళ్ళి చెప్పండి. విశ్వసనీయతకు వంచనకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం, ఈ యుద్ధంలో మోసగాళ్లను ఓడించేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. జరగబోయే ఎన్నికల్లో ప్రతి ఒక్కరం ఒక సైన్యంగా పనిచేయడానికి ఈనాడు రోతరాతలు, ఏబిఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వారి సోషల్ మీడియా అబద్ధాలు, మోసాలు, వీటి అన్నింటి నుంచి ఇంటింటి అభివృద్ధిని, పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు 2 సార్లు ఫ్యాన్ మీద కనుక బటన్ నొక్కితే మీరు గతంలో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద మీకు ఉండనే ఉండదు. కానీ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖి లకలక అంటూ సైకిల్ ఎక్కి మీ ఇంటికి వస్తుంది, చేతిలో టీ గ్లాస్ పట్టుకుంటుంది. మళ్ళీ మరో 5 సంవత్సరాలు మీ ఇంట్లో మీ రక్తం తాగేందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. పొరపాటు చేయొద్దు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబుకు ఏ ఒక్కరైనా కూడా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? చంద్రబాబుకు పొరపాటున ఏ ఒక్కరైనా ఓటు వేయటము అని అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? మనమే మనకు అందుతా ఉన్న మన పథకాలన్నింటినీ కూడా రద్దు చేసేందుకు మనమే ఓటు వేయటము అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. చంద్రబాబును నమ్మటము అని అంటే అబద్ధాన్ని, మోసాన్ని, వెన్నుపోటును నమ్మినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి. ₹3,000 పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. ₹3,000 పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఎక్కడా లేదు. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు మీ బిడ్డ ఖర్చు చేస్తూ ఉంటే, అవ్వ తాతల కోసం, వితంతు అక్క చెల్లెమ్మల కోసం, ఆ దివ్యాంగుల కోసం, మన తర్వాత చూస్తే
మిగిలిన రాష్ట్రాలు ఎంతెంత ఖర్చు చేస్తూ ఉన్నాయో తెలుసా? తర్వాత రాష్ట్రం తెలంగాణ చేస్తూ ఉన్నది కేవలం 12,000 కోట్లు. అంతకన్నా తక్కువ చూస్తే ఇంకా మిగతా రాష్ట్రాలన్నీ 8,000 కోట్లు, 6,000 కోట్లు, 4,000 కోట్లు. కానీ మీ బిడ్డ ప్రభుత్వం చేస్తూ ఉంది ఎంతో తెలుసా? అవ్వతాతల కోసం ఏకంగా సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు అవ్వతాతల కోసం చేస్తూ ఉన్న ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం. జరుగుతూ ఉన్నది ఈ 58 నెలల కాలంలోనే, మీ బిడ్డ హయాంలోనే అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. మోసాలు వెన్నుపోట్లే కాదు, అబద్ధాలతో గోబల్స్ ప్రచారమే కాదు, కుటుంబాలను చీల్చటంలో కూడా బాగా అనుభవం ఉందని చెప్పి కూడా మీరందరూ కూడా చూస్తా ఉన్నారు ఈ మధ్య జరుగుతా ఉన్న పరిణామాలు. మా చిన్నాన్న గారిని, మా బాబాయిని, వివేకం చిన్నాన్నను ఎవరు చంపారో, ఎవరు చంపించారో ఆయనకు, ఆ దేవుడికి, ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలుసు. కానీ బురద జల్లేందుకు ఇద్దరు చెల్లెమ్మలను ఎవరు పంపించారో, వారు వెనకాల ఎవరు ఉన్నారో మాత్రం మీ అందరికీ కూడా రోజు కనిపిస్తూనే ఉంది. ఇంకా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంకా ఆశ్చర్యం ఏమిటి అనంటే, వివేకం చిన్నాన్నను అతి దారుణంగా చంపి అవును నేనే చంపాను అని అతి హేయంగా బహిరంగంగా చెప్పుకుంటూ తిరుగుతా ఉన్న హంతకుడు, ఆ హంతకుడికి మద్దతిస్తా ఉన్నది ఎవరో కూడా మీరంతా కూడా రోజు చూస్తా ఉన్నారు. ఆ చంపినోడు ఉండాల్సింది జైల్లో, కానీ ఆ చంపినోడికి మద్దతిస్తూ నేరుగా నెత్తిన పెట్టుకొని మరీ మద్దతిస్తా ఉన్నది ఈ చంద్రబాబు, ఈ చంద్రబాబుకు సంబంధించిన ఎల్లో మీడియా, ఈ చంద్రబాబు మనుషులు. వీరి మద్దతు కోసం రాజకీయ స్వార్థంతో తప్పించిపోతా ఉన్న ఒకరిద్దరు నా వాళ్ళు. వీరంతా కూడా ఆ హంతకుడికి నిస్సిగ్గుగా ఆ హంతకుడికి మద్దతిస్తున్నారు అని అంటే దీని అర్థం ఏమిటి అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎక్కడో బ్రెజిల్ నుంచి మన విశాఖకు చంద్రబాబు వదిన గారి చుట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాలను దిగుమతి చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే సిబిఐ వాళ్ళు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగింది అని చెప్పి తెలిసిన వెంటనే క్షణాల్లోనే ఎల్లో బ్రదర్స్ అందరూ కూడా ఉలిక్కిపడ్డారు. వారి బ్రదర్ దొరికిపోయాడని తెలిసిన వెంటనే దొరికితే తమ బ్రదర్ కాదని, దొరికాడు కనుక వారు మన బ్రదర్స్ అని మన మీద నెట్టేయటానికి కూడా క్షణాల్లోనే కూడా వీళ్ళంతా కూడా రెడీ అయిపోయారు. తీరా చూస్తే వారు ఎవరయ్యానంటే సాక్షాత్తు మన రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు చంద్రబాబు నాయుడు గారి వదినమ్మ గారి కొడుకు వియంకుడు, ఆ కంపెనీలోనే గతంలో డైరెక్టర్లు భాగస్వాములు, బాబు బంధువులు, ఆత్మ బంధువులు, బాబు నిలబెట్టిన ఎంపీ అభ్యర్థులకు మరీ దగ్గరగా వీళ్ళకందరికీ బంధుత్వాలు కూడా ఉన్నాయి. నేరమంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మన మీద. ఎక్కడన్నా జరుగు నేరం,
ఎక్కడన్నా ఏదైనా జరుగు, బురద జల్లడానికి మాత్రం వెంటనే రెడీ అవుతారు. ఒక చంద్రబాబు, ఓ దత్తపుత్రుడు, వీరిద్దరికి తోడవుతారు ఓ ఈనాడు, ఓ ఆంధ్రజ్యోతి, ఓ TV5. వీళ్ళంతా కూడా ఓ ఎల్లో బ్యాచ్ తయారైపోయి నేరం అంటూ జరిగితే అది చేసింది వారు, తోసేది మాత్రం మన మీద. పేదింటి భవిష్యత్తును మరింత గొప్పగా మార్చి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రగతి పథంలో నిలిపేందుకు మరోసారి చారిత్రక విజయంతో అధికారంలోకి రావటమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇడుపులపాయ నుంచి ఎన్నికల ప్రచార భేరిని మోగించారు. తొలుత దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి ఘాట్ వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి నివాళులర్పించారు. మాతృమూర్తి విజయమ్మతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మేమంతా సిద్ధం బస్సు యాత్రను ప్రారంభించారు వైఎస్ జగన్. ఇవాళ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కడప పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో కొనసాగింది. ప్రొద్దుటూరు బహిరంగ సభలో తొలి రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగిసింది. ఏపీలో సీఎం జగన్ చేస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర రెండో రోజు షెడ్యూల్ ఖరారైంది. మొదటి రోజు యాత్రకు వచ్చిన అనూహ్య స్పందన వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో జోష్ నింపింది. జననేత వైఎస్ జగన్ కు అడుగడుగునా నీరాజనం పలికారు ప్రజలు. మొదటి రోజు పొంగిన జనాభిమానాన్ని చూసి రేపు రెండవ రోజు జరగనున్న మేమంతా బస్సు యాత్రను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు వైఎస్ఆర్సీపీ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం ఇప్పటికే సిద్ధం చేసిన రూట్ మ్యాప్ ను ప్రకటించింది. రేపు ఉదయం 9:30 గంటలకు ఆళ్లగడ్డ నుంచి బస్సు యాత్ర ప్రారంభం కానుంది. తర్వాత ఎర్రగుంట్లలో ఉదయం 10 గంటలకు ప్రజలు మేధావులతో ముఖాముఖి సమావేశమవుతారు ముఖ్యమంత్రి. సాయంత్రం 4 గంటలకు నంద్యాల ఎస్పీజీ గ్రౌండ్లో బహిరంగ సభ జరగనుంది. సాయంత్రం 5:30 గంటలకు కర్నూలు జిల్లాలోకి బస్సు యాత్ర ప్రవేశిస్తుంది. పాణ్యం, కాల్వబుగ్గ, ఓర్వకల్లు, కర్నూలు క్రాస్, పెద్దటేకూరు మీదుగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతుంది. రేపు రాత్రి నాగలాపురంలో బస చేస్తారు సీఎం జగన్. వివరాలు చూద్దాం. ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. 10 మందితో జాబితాను విడుదల చేసింది బీజేపీ హైకమాండ్. ఎచ్చెర్ల అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా ఈశ్వర్రావును ఖరారు చేసింది. అలాగే విశాఖపట్నం నార్త్ విష్ణుకుమార్ రాజు, అరకు వ్యాలీ రాజారావు, ధర్మవరం సత్యకుమార్, అనపర్తి శివకృష్ణరాజు, కైకలూరు కామినేని శ్రీనివాసరావు, విజయవాడ వెస్ట్ సుజనా చౌదరి, బద్వేలు బొజ్జ రోషన్, జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఉన్నారు. ఏపీ బీజేపీలో ఒరిజినల్ సీనియర్లకు మొండి చేయి ఎదురైంది. బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో పార్టీకి చెందిన కీలక సీనియర్ నేతల పేర్లు లేకపోవడం కమలం పార్టీలో కలకలం రేపింది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన సోము వీర్రాజుకు ఛాన్స్ దక్కలేదు. అలాగే మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు బీజేపీ అధికార ప్రతినిధి విష్ణువర్ధన్ రెడ్డికి అవకాశం లభించలేదు. ఇక పార్టీ టికెట్ ను ఆశించిన యువ మోర్చా జాతీయ కార్యదర్శి సురేష్ కు కూడా నిరాశ ఎదురైంది. టీడీపీకి చెందిన బొజ్జ రోషన్ కు బీజేపీలో చేరకుండానే బద్వేల్ టికెట్ ను ఖరారు చేయటం కమలనాథుల్లో చర్చనీయాంశంగా మారింది. ఏపీ ఎన్నికల్లో 3 పార్టీల్లోనూ తన అనుయాయులకే టికెట్లు దక్కించుకునేందుకు చంద్రబాబు చేసిన క్షుద్ర రాజకీయాలకు సాక్ష్యంగా నిలిచే వీడియో ఒకటి వెలుగు చూసింది. బీజేపీలో చేరకుండానే ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు బద్వేల్ అసెంబ్లీ టికెట్ను దక్కించుకున్నారు టీడీపీ నేత బొజ్జ రోషన్. ఆయన తరపున నిర్వహించిన సమావేశంలో టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ అధినేత చంద్రబాబు వెన్నుపోటు నైజం రాజకీయాలకు నిదర్శనంగా ఉన్నాయి. రోషన్ 1 నెల మాత్రమే బీజేపీ కండువా కప్పుకుని ప్రచారం చేస్తారని, ఆ తర్వాత ఎప్పట్లాగే తెలుగుదేశం నాయకుడిగా ఉంటారన్న వ్యాఖ్యలు కమలనాథుల హృదయాలను కలచివేసేలా ఉన్నాయి. మన మేడము చెప్పిన దాన్ని బట్టి మన క్యాండిడేట్కే మనం వేస్తున్నాం. రేపు మన బీజేపీ క్యాండిడేట్ కాదు, మన క్యాండిడేట్ తెలుగుదేశం క్యాండిడేటే. లేదంటే కొన్నాళ్ళు 1 నెల 2 నెలల కోసం ఒక గడవ మారుతుంది అంతే. ఇది కూడా మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి.
అధికారం కోసం గాడిద కాళ్లైనా పట్టుకునే వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి కొడాలి నాని ఘాటు విమర్శలు చేశారు. అందితే జుట్టు లేకపోతే కాళ్లు పట్టుకునే రకం చంద్రబాబు అన్నారు. జూన్ 4 తర్వాత రాష్ట్రంలో చంద్రబాబు పేరు తలుచుకునే వారెవరూ ఉండరని అన్నారు. వాలంటీర్లపై చంద్రబాబు తీసుకున్న యూటర్న్ అంతా దొంగ నాటకమే అన్నారు కొడాలి నాని. అతని అధికారం అనేటువంటి కులాన్ని తప్పించి దానికోసం గాడిద కాళ్ళైనా పట్టుకుంటాడు, లేకపోతే ఏ అడ్డమైనటువంటి గడ్డి కరవటాకు కూడా వెనకాడినటువంటి నీచుడు నికృష్టుడు చంద్రబాబు అని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిమ్స్కి తెలుసు, క్రైస్తవులకి తెలుసు, హిందువులకి తెలుసు, అందరికీ తెలుసు. ఆ తెలుగు తమ్ముళ్ళకి ఆయన వెనకాల తిరుగుతున్నటువంటి ఆ పనికిరానటువంటి 10 మందికి తప్పించి అందరికీ తెలుసు. నిజం బహిర్గతమైంది, అబద్ధమేదో తేలిపోయింది. ఈనాడు విషపురాతలపై వాస్తవం వెలుగులోకి వచ్చింది. సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రాంగణంలో కంటైనర్పై ఈనాడువి తప్పుడు కథనాలేనని తేట తెల్లమయ్యింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర కోసం ప్యాంట్రీతో కూడిన కంటైనర్పై రామోజీ మీడియా తప్పుడు వార్తలు రాసింది. తప్పుడు కథనాలతో ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈనాడు చేసిన కుట్రలు తేలిపోయాయి. సంచలనం సృష్టించిన విశాఖ పోర్ట్ డ్రగ్స్ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం చేసింది. డ్రగ్స్ డీల్ వెనుక అంతర్జాతీయ లింకులు ఛేదించే దిశగా సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. ప్రత్యేక విచారణ బృందాలు బ్రెజిల్ వెళ్లనున్నాయి. డ్రై ఈస్ట్ సప్లై చేసిన ఐసీసీ బ్రెజిల్ సంస్థలో కీలక ఆధారాలు లభిస్తాయని సీబీఐ అంచనా వేస్తోంది. ఇప్పటికే సంధ్య ఆక్వా ప్రతినిధుల కాల్ డేటా, ఈమెయిల్స్, వాట్సాప్ చాటింగ్స్ ద్వారా కొంతమేర సమాచారం లభించినట్లుగా తెలుస్తోంది. నార్కోటిక్స్ పరీక్షల నివేదికల కోసం దర్యాప్తు బృందం ఎదురు చూస్తోంది. సంచలనాన్ని రేకెత్తించిన కేసులో డ్రగ్స్ నిర్ధారణ కోసం వివిధ ల్యాబుల్లో పరీక్షలు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే మెటీరియల్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ను సేకరించగా సంధ్య ఆక్వా ప్రతినిధుల కదలికలపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు సిబిఐ అధికారులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల కస్టడీ పిటిషన్పై తీర్పును రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు. నిందితులు ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలను 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోర్టుని కోరారు పోలీసులు. పోలీస్ కస్టడీ పిటిషన్పై కౌంటర్ దాఖలు చేశారు నిందితుల తరపు న్యాయవాదులు. కౌంటర్ పిటిషన్పై వాదనలు పూర్తయ్యాక తీర్పును రిజర్వ్ చేసింది నాంపల్లి కోర్టు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో నూతన హైకోర్టు నిర్మాణానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో సీజేఐతో పాటు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పాల్గొన్నారు. నూతన హైకోర్టు భవనానికి శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని సీజేఐ అన్నారు. ప్రస్తుత హైకోర్టు భవనం శిథిలావస్థకు చేరుకున్న నేపథ్యంలో సకల హంగులతో 100 ఎకరాల్లో రాజేంద్రనగర్లో భవన నిర్మాణం చేపట్టనున్నారు. హైకోర్టుకి కేటాయించిన స్థలంలో ఆధునిక వసతులతో హైకోర్టు భవనంతో పాటు జడ్జిలకు నివాసాలను కూడా నిర్మించనున్నారు. జాతీయ వార్తల వివరాలు చూద్దాం. మద్యం విధానం కేసులో అరెస్టైన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించలేదు. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. పిటిషన్పై విచారణ సందర్భంగా ఇరు వర్గాలకు చెందిన న్యాయవాదుల మధ్య వాడివేడిగా వాదనలు కొనసాగాయి. అలాగే కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈడీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. ఈ అంశంపై ఏప్రిల్ 2లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 3కు వాయిదా వేసింది. ఈడీ తరఫు అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వి రాజు, కేజ్రీవాల్ తరఫున అభిషేక్ సింఘ్వి వాదనలు వినిపించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్ లో నిజానిజాలను కేజ్రీవాల్ గురువారం కోర్టులో బయట పెడతారన్నారు. మద్యం కుంభకోణం డబ్బు ఎక్కడుందో న్యాయమూర్తి ఎదుట చెబుతారని, తగిన ఆధారాలను కూడా ఇస్తారని తెలిపారు. కస్టడీలోనూ ఢిల్లీ ప్రజల గురించే కేజ్రీవాల్ ఆలోచిస్తున్నారన్నారు సునీత. నీటి సమస్యను నివారించాలని మంత్రి ఆతిషీకి లేఖ పంపితే దీన్ని కూడా కేంద్రం సమస్యగా మారుస్తోందని మండిపడ్డారు. బిజినెస్ అప్డేట్స్ చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్స్ ఇవాళ భారీ లాభాలతో ముగిశాయి. నిన్న నష్టాలతో ముగిసిన ఇవాళ ఆటోమొబైల్, రియల్, పవర్ అండ్ క్యాపిటల్ గూడ్స్ షేర్స్ కొనుగోలుతో భారీ లాభాల బాట పట్టాయి. సెన్సెక్స్ 526 పాయింట్ల లాభంతో 72,996 వద్ద, నిఫ్టీ 119 పాయింట్ల లాభంతో 22,123 వద్ద ముగిశాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి సుజుకి, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్, టైటన్ కంపెనీ షేర్లు లాభాల్లో ముగిశాయి. హీరో మోటోకార్ప్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, అపోలో హాస్పిటల్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, విప్రో నష్టాలతో సరిపెట్టుకున్నాయి. బంగారం ధర చూద్దాం. హైదరాబాద్ లో 24 క్యారెట్ల బంగారం 66,930 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం ధర 61,350 రూపాయలు. చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర 62,150 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల బంగారం 67,800 రూపాయలుగా ఉంది. విజయవాడ, ముంబైలో 24 క్యారెట్ల బంగారం ధర 66,930 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 61,350 రూపాయలుగా ఉంది. ఇక కేజీ వెండి ధర 78,500 రూపాయలుగా ఉంది. వెదర్ డీటెయిల్స్ లోకి వద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు దంచి కొడుతున్నాయి. మార్చి చివరి వారంలోనే భానుడు చుక్కలు చూపిస్తున్నాడు. చాలా ప్రాంతాల్లో 40 నుంచి 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజులు 2 నుంచి 3 డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో ఎండల పెరుగుదలపై ప్రజలను అప్రమత్తం చేస్తూ తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఎండలో పనిచేసేవారు, మధ్యాహ్నం పూట ప్రయాణం చేసేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పిల్లలు సైతం ఎండలో తిరగొద్దని హెచ్చరిస్తున్నారు. సినిమా విశేషాలు స్క్రీన్ 90లో చూద్దాం. హీరో సిద్ధార్థ్, హీరోయిన్ అతిథిరావు హైదరి రిలేషన్లో ఉన్నట్టు చాలా కాలంగా వినిపిస్తోంది. లేటెస్ట్ గా వీరిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లికి ఇద్దరు కుటుంబ సభ్యులతో పాటు కొందరు స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. కల్కి సినిమా వాయిదా పడ్డట్టు కొన్ని రోజులుగా వినిపిస్తోంది. మరో 2 రోజుల్లో ఈ సినిమా రిలీజ్ మీద మేకర్స్ ప్రకటన చేయబోతున్నారట. శ్రీ విష్ణు ఓం భీమ్ బుష్ మూవీ ఓవర్సీస్ లో మంచి వసూళ్లు రాబడుతోంది. అక్కడ 500,000 మార్కుకు దగ్గరగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల వసూళ్లు రాబట్టింది. కన్నడ బ్లాక్ బస్టర్ లవ్ మోక్టైల్ మూవీ నుంచి ఎవరితో పయనమనే సాంగ్ విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ గోవాలో జరుగుతున్న షెడ్యూల్తో పూర్తయింది. కొన్ని సన్నివేశాలు ఓ మాంటేజ్ సాంగ్ చిత్రీకరించారు. సిద్ధు, జొన్నలగడ్డ నటించిన టిల్లు స్క్వేర్ విడుదలకు రెడీ అయిపోయింది. ఇక ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఇవి నాన్ స్టాప్ 9 PM న్యూస్ డీటెయిల్స్.